గారికి చేద్దాం అనుకున్నాను మైక్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందు 4-5 రొటీన్ స్టేట్మెంట్లు ఉంటాయి కదా, అందరికి వచ్చినందరికీ థ్యాంక్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్, చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ పక్కన పెడితే, అరే ఎన్ని సినిమా ఫంక్షన్లు చూసినా ఇదే చెప్తారు, తీసిన వాళ్ళందరి నుంచోని ఇది ఒక అద్భుతం, టూ మచ్గా ఉంది, అందరూ బాగా చేశారు, దిస్ ఇస్ ఆల్ రైట్. అంటే అందరూ అదే చెప్తారు, అదే నిజం కూడా, ఎవరికారు ఫీల్ అవుతారు. ఆడియన్స్గా నేను చూసేటప్పుడు ఓకేరా మ్యాటర్కి రా అని నాకు కొంచెం ఆవిడ కట్ చేసినట్టే లెంత్ని కట్ చేసి మ్యాటర్కి రా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక నుంచి ఇక్కడ నుంచోని సరే దండోరా అనేది ఇంత మునుపు ఒక సినిమా ఏదో జరిగింది, దానికి ఫస్ట్ టైం అంటే కంటెంట్ బయటికి వెళ్తుంది, టీజర్ ఒకటి వదిలాము. సో సినిమా గురించి ఏం చెప్పాలి, అదే కదా ఫైనల్గా ఆడియన్స్కి ఓకేరా మీ సోదంతా పక్కన పెట్టి సినిమాకి ఎందుకు రావాలి, మ్యాటర్ ఏంటి సినిమాలో చెప్పు అని ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు చెప్పాల్సిన పాయింట్ నాకు అందింది ఏంటంటే, ఒక మెదక్ లాంటి ప్లేస్ నుంచి చదువుకొని అమెరికా లాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ కంఫర్టబుల్గా తన జాబ్ తను చేసుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వెనక్కి వచ్చి ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మా డైరెక్టర్ మురళి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఏంటి, దండోరా. దేని గురించి సినిమా అంటే, ఈరోజు ఈవెన్ ఇన్ 2025 కులం అనేది ఎంత భయంకరంగా బయట జనాల జీవితాలతో ఆడుకుంటుంది అనే పాయింట్ని తీసుకున్నాడు. ఓకే ఇవన్నీ సరే, మేము ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం సినిమాకి అనే దానికి ఆన్సర్గా ఒక చావుని, ఒక కులాన్ని, ఇలాంటి హెవీ పాయింట్స్ని తీసుకొని ఇంతమంది యాక్టర్స్తో ఒక బ్యూటిఫుల్, ఒక మంచి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైనింగ్గా చెప్పాడు. అంటే ఒక చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు ఈరోజు మన సమాజంలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ భూతం అనుకోండి, దాని గురించి ఫస్ట్ సబ్జెక్టు అలాంటిది తీసుకోవడం చాలా రిస్కీ ఐటెము. ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేశాడంటే చెప్పిన విధానం, అంటే సినిమా చూసిన విధానం. ఇప్పుడు మీరు ట్రీజర్లో ఎలాంటి ఎనర్జీ అయితే ఉందో అది సినిమాలో కూడా ఉంటుంది. అంటే ఇలాంటి చావు అనే పాయింట్ని, కులం అనే పాయింట్ని ఇలా చెప్పచ్చా అని కథ విన్న ఫస్ట్ రోజు నాకు అనిపించింది. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మురళి ఫర్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ చాలా కష్టం అది. ఫస్ట్ ఉంటుంది ఏముంటుంది, అట్రాక్టివ్గా ఏదో పాయింట్ తీసుకుందాం, 4-5 ఏదో గిల్మాల్ చేసి కమర్షియల్గా బయటపడిపోదాం అనే ట్రెండ్ కాకుండా ఇది చేశాడు. అలాంటిది తోడు కూడా కావాలి కదా. సో తనకి అంటే ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టి, దాని తర్వాత ఎప్పుడు ఏదైనా డిఫరెంట్గా చేద్దాం భయ్యా, ఏదైనా ఒక పాయింట్ ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇలాంటి పాయింట్ని తన్ని నమ్మి తీసిన బెన్నీకి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్. అంటే మేము యాజ్ యాక్టర్స్గా సినిమా చూసినప్పుడు మాకు బాగా నచ్చింది, మాకు చాలా బాగా నచ్చింది, అందరికీ ఇలాగే మాకు నచ్చింది. అండ్ వీ థింక్ ద పాయింట్ వర్క్డ్. అండ్ డెఫినెట్గా మేము చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మేము ఫస్ట్ కాపీ కానీ ఇప్పుడు మేము డబ్బింగ్ అంతా చూసుకున్నప్పుడు వీ థింక్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఐ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు 94 ఫిల్మ్స్ చేసిన శివాజీ గారి దగ్గర నుంచి 2 ఫిల్మ్స్ చేసిన మా లేడీస్ వరకు అన్ని రకాల ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఈ టీజర్ కానీ మీరు సినిమా చూసినప్పుడు, అంటే యాజ్ అ న్యూ డైరెక్టర్గా తను ఏమి సాధించాడంటే నాకు అనిపించింది పర్సనల్గా, మీరు సినిమా చూస్తున్నప్పుడు సీనియరు, జూనియరు, లేదంటే అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈయనంటే సీనియర్ కాబట్టి ఇలా ఉంది అన్న థాట్ ఎక్కడ రాదు. యాజ్ అ డైరెక్టర్ హీ వాజ్ వెరీ 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 క్లియర్ అబౌట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, దీని టైమింగ్ ఇలా ఉండాలి అని. సినిమా చూస్తున్నప్పుడు ఆ ఊర్లో క్యారెక్టర్సే కనిపిస్తాయి తప్ప యాక్టర్లు పెద్దగా కనిపించరు. నా వరకు వచ్చినప్పుడు ఏంటంటే అసలు పెద్ద డౌటు ఏంటి, పనిచేసుకున్న సర్పంచ్ నేను అసలు ఎలా దాన్ని దాటి తను ఆలోచించి ఊహించి ఆ గెటప్ కానీ, ఆ భాష కానీ, దాని మీద ఆ టైమింగ్తో వీ వర్క్ టుగెదర్. అండ్ ఐ థింక్ అది కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నాం. ఇకపోతే December 25th మరి చూసి మీరు ఎలా ఉందో చెప్పండి. మేము ఏం చెప్పినా మీకు ఫ్యాక్ట్స్ తెలిసిపోతాయి కాబట్టి రియలీ ఎక్సైటెడ్. ఒక మీనింగ్ఫుల్ సినిమా చేసామని ఒక ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. సో ఐ హోప్ కమర్షియలీ ఆల్సో ఇట్ గివ్స్ అస్ ద రిజల్ట్. అండ్ దట్స్ ఆల్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. పని చేసుకున్న సర్పంచ్ లుక్ మాకు చాలా